అండి వెల్కమ్ టు అమ్మ గార్డెన్ అండ్ కుకింగ్ ఛానల్. ఈరోజు మళ్ళీ మీకు ఇంకొకటి పాయ ఎలా చేసుకోవాలో చూసుకోండి. మమ్మీ సూపర్ చేస్తారు. ఇప్పుడు రెసిపీ చూద్దాం ఎట్లా తయారు చేసుకుందామో. బాండీ పెట్టుకున్నామండి. ఆయిల్ పోసుకోవాలి. హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ ఎక్కువే ఉండాలి పాయాలో. ఏంది అది చాలదు, నెయ్యి వేస్తుంది. నెయ్యి కొద్దిగా చాలదు ఆయిల్. ఇప్పుడు కొద్దిగా నెయ్యి కూడా వేసుకుందాం ఇందులోనే. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందా. ఆనియన్స్, ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. ఆనియన్స్ వేసేసుకుందాం. ఈ ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్లో వేగాలి. వేగిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఆనియన్స్ అయితే వేగినాయండి. ఇప్పుడు మసాలా యాడ్ చేసుకుందాము. జీడిపప్పు, ఆనియన్, పచ్చిమిర్చి పేస్ట్ అండి ఇది. ఇందాక బోటీ కర్రీలో కూడా వేసాను. కాకపోతే బోటీది ఒక వీడియో, ఇదొక వీడియో చేసి చూపిస్తున్నాను మీకు. పాయ లైక్ చేసేవాళ్ళు ఈ విధంగా చేసుకోండి, మస్తు ఉంటుంది టేస్ట్. ఇప్పుడు అల్లం పేస్ట్. స్పైసీగా చేసుకొని తింటే ఈ పాయ బాగా మనకి జలుబు, కోల్డ్ ఉన్నప్పుడు తింటే తగ్గిపోద్ది. వెయ్యి కొద్దిగా దీనికేగా అది. అన్నంత అంత అవసరం తింటే చాలు. ఇప్పుడు దీంట్లో సాల్ట్ తగినంత. ఇదిగోండి, ఉప్పు టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. మళ్ళీనేమో కారం వేసుకోవాలి. కారం ఒక 6. మనం తినేటప్పుడు ముక్కులమ్మట జలుబు వచ్చేస్తూ ఉంటే ఆ జలుబు పోయిద్ది మనకి. కోల్డ్ చేసినప్పుడు ఇట్లాంటివి చేసుకొని తింటే మంచిది. 6 వేసామండి. ఈరోజు ఎలా తింటారో వీడియో చూపిస్తాను మీకు. రొప్పుకుంటా కలర్ బాగుంది. ఇది బాగా ఫ్రై అవ్వాలండి, పచ్చి వాసన పోయే వరకు. మసాలా అయితే వేగిపోయిందండి. ఇలా ఆయిల్ పైకి వస్తే బాగా వేగిపోయినట్టు. ఇప్పుడు మనం లెగ్స్ వేసుకుందాము. మటన్ లెగ్స్. అట్లా కాదు, ఉంచేసి పక్కన పెట్టు. ఓకే, ఆ వాటర్ వేసేసి. కలర్ చూసారా? కలర్ ఎంత బాగుందో అసలు. ఇప్పుడు ఈ ఉడకబెట్టిన వాటర్ కూడా ఇది ఉడుకుతూ ఉంటుందండి. ఉడికినాక మళ్ళీ చూపిస్తాను. దీన్ని మూత పెట్టుకోవాలి. ఇదిగోండి పాయ ఇలా ఉడుకుతుంది. ఒకసారి తిప్పుదాం, కలదిప్పుదాం. చూసారా రంగు, టేస్ట్ చూడు ఒకసారి ఎలా ఉందో. స్పైసీగా కలర్ చూస్తే అర్థమైపోతుంది. బాగుందా? అలాగే తినాలి, జలుబు దెబ్బకు వదిలిపోద్ది. రొప్పుకుంటూ తింటేనే మనకున్న జలుబు మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందామండి. పాయ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్పైసీగా పాయ రెడీ అయిపోయిందండి. తింటమే తరువాయి. నేను చెప్పినట్టు ఇట్లాగ ప్రాసెస్ చేసుకోండి. కారం బాగా వేసుకుంటేనే, ఒక 6 టేబుల్ స్పూన్ వేసుకుంటేనే అది టేస్ట్ బాగుంటుంది. ముక్కలు కూడా బాగా ఒక 20 విజిల్స్ రానిచ్చామండి. ఇవి పెద్ద లెగ్స్. జియాగూడలో మండీకి వెళ్ళి తెచ్చుకొచ్చాం మార్నింగు.
బోటి ఒకటి, లెగ్స్ ఒకటి. ఇదైతే పాయ ఇట్లా చేసుకోండి, అదిరిపోద్ది రుచి మాత్రం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా గార్డెన్ అండ్ కుకింగ్ ఛానల్ని. చూసారా ముక్కలు కూడా చాలా మెత్తగా ఉడికిపోయినాయి. 20 విజిల్స్ రావాలండి ఇలా లావుగా వచ్చిన లెగ్స్కి. హెల్దీగా ఉన్నాయి. తినేటప్పుడు మళ్ళీ షార్ట్ వీడియో పెడతాను చూడండి.